మీకు మీ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులే అన్నారు కదా, 2,00,000కు పైగా ఉన్న అమౌంట్ మీరు బ్యాంకులో కట్టేసుకొని మేము మిగతా అమౌంట్ క్లియర్ చేసేస్తామన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అంటే మరి అది తెలియదు. అంటే నేనైతే చూడలేదు, నేనైతే వినలేదు. మా నియోజకవర్గంలో అయితే నేను ఎక్కడ మాట్లాడినా, ఏ రైతుకు చెప్పినా, ఎక్కడ ఉన్న దగ్గర మాది బాగా ఎస్ఆర్ఎస్పి పార్కం ఉంటుంది. పూర్తి రైతు కాన్స్టెన్సీ, అంటే రైతులు ఎక్కువ ఉంటారు నియోజకవర్గంలో. దాదాపు 1,50,000 పార్కం ఉంటుంది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 5,40,000 పార్కం ఉంటే అలా 1,50,000 వాటర్ వచ్చేది మా పెద్దపల్లి నియోజకవర్గమే. అంత వరిధాన్యం ఎక్కువ ఉంటుంది 90%. కానీ మా దగ్గర మాత్రం ఎప్పుడు ఏ రైతు కూడా 2,00,000 పైన మీరు కట్టండి, మీకు మళ్ళీ మాఫీ అవుతుంది అని చెప్పి మేమైతే ఎన్నడూ అక్కడ చెప్పలేదు. సో ఇప్పుడైనా 2,00,000కు పైగా ఉన్నటువంటి అమౌంట్ని పే చేసుకుంటే 2,00,000 రుణమాఫీ అవుతుందా కాదు? మేము 2,00,000 పైన ప్రభుత్వం ఆలోచన మేనిఫెస్టోలో కూడా 2,00,000 వరకు అని చెప్పింది. 2,00,000 పైన కట్టుకుంటే ఎట్లా చేస్తారు? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ₹1,00,000 బీఆర్ఎస్ అంటే ₹1,00,000 వరకే చేసింది. బీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 పైన చేసిన. ఇలా వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. మీరు ₹1,00,000 దిక్కులేదు కదా. మీ 10 ఏళ్ళల్లో ఫస్ట్ ₹1,00,000 మీరు 4 విడతలలో చేసారు. సెకండ్ 2 సార్లు ఏదో ఎలక్షన్ ఇంకోటి ఒకసారి అంతకన్నా ముందు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇచ్చిన వడ్డీ సరిపోలే. ఇలా అట్లా కాదు కదా. ఈ రాష్ట్రంలో రైతాంగానికి దాదాపు 88 నుంచి 90% రైతులకు 2,00,000 వరకు రుణమాఫీ చేసి మీరు ఎక్కడనే ఆ రైతు తిరిగి బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకున్నాడు. దగ్గర 21,000 కోట్లు. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చరిత్ర. ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 29వ రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బ్రహ్మాండమైన రుణమాఫీ జరిగింది. ఇంత రుణమాఫీ కూడా గతంలో ఎప్పుడు జరగలే, ఎన్నడూ జరగలే. ఇది ఒక చరిత్ర. ఇది దాన్ని వాళ్ళు ఏంటంటే ఎక్కడ రైతులు కాంగ్రెస్ పార్టీకి అడాప్ట్ అవుతారో మరి ఇంత పెద్ద రుణమాఫీ జరిగింది. మేము 10 ఏళ్ళలో మోసం చేసినాం కాబట్టి దాన్ని పదే ఒక నిజాన్ని 100 సార్లు అబద్ధం చెప్పి అది కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. సో 2,00,000 కంటే పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ కాదు, ఓన్లీ 2,00,000 లోపల ఉన్న వాళ్ళు మాత్రమే. ఇది పార్టీ మేనిఫెస్టో, నేను చెప్పేది కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదువుకున్నా కూడా అలా క్లియర్గా ఉంది. ప్రతి కుటుంబానికి 2,00,000 వరకు రైతు రుణమాఫీ చేస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతిపక్ష పార్టీ కళ్ళు లేనట్టు శివులకు వినబడతలేవు వాళ్ళకు. ఆయన రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లు చెప్పింది ఇదే ముచ్చట. రేపు మా ప్రభుత్వం వస్తే తెలంగాణ రైతాంగానికి 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి. ఇలా అది కొత్తది కాదు అది. సో మిగతా పరిస్థితి ఏంటి? జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు, జాబ్ క్యాలెండర్లో దగ్గర 54,000 ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటికి 15 నెలలు. ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అసలు చరిత్ర. అది పోయిన 10 ఏళ్ళ గవర్నమెంట్ మోసం చేసింది. అసలు గ్రూపు ఎగ్జామ్సే పెట్టలేదు. లాస్ట్కి పెట్టినట్టే పెట్టి దాన్ని వాళ్ళే పేపర్ లీకేజ్ చేసినారు. ఇన్ని జరిగి 10 ఏళ్ళలో ఇలా గ్రూప్ ఎగ్జామ్స్ పెట్టలే. అసలు తెలంగాణ పోరాటమే యువతకు ఉద్యోగాల కోసం కదా. అన్యాయం జరుగుతుంది మాకు తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆ రోజు ప్రజలందరూ ముఖ్యంగా యువతులందరూ రోడ్డు మీదకి వచ్చారు. మరి అటువంటి ఉద్యమాలల్లో ప్రభుత్వం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. కానీ ఓటు వాళ్ళకి వేసింది 2 సార్లు. ఒకసారి 1,00,000 ఉద్యోగాలు అన్నారు, ఒకసారి 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మీకు తెలియదా? ఒక రిపోర్టర్గా మాకంటే ఎక్కువ మీరు తిరుగుతూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు మోసం చేసింది కదా. ఇలా 7,00,000 కోట్లు అప్పు చేసిపోయింది పోయిన ప్రభుత్వం. కేసీఆర్ ఏమో 4,00,000 కోట్ల అప్పు అంటాడు, మీరేమో 7,00,000 కోట్లు అంటారు. ఏది వాస్తవం? ప్రజల్ని 2 పార్టీలు కలిసి డైవర్ట్ చేస్తారు. మరి ఆయన వచ్చి మాట్లాడలేదు 7 కాదు 4 అని చెప్తే తప్ప అసెంబ్లీలో అద్దంటారా? ఇప్పుడు అది 7 కాదా 4 ఇక్కడే ఉండి అటుగా మాట్లాడాడు ఎందుకు? అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడి ఆయన మాటగారేనే వ్యూహకర్తనే ఈ ఉద్యమం 20 ఏళ్ళు ఉద్యమం చేసి 10 ఏళ్ళు గవర్నమెంట్ చేసే ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఇది 4,00,000 నిరూపిస్తాడు అద్దంట. కాంగ్రెస్ మాట్లాడే పిచ్చి మాటలు వినొద్దు. సో నేనే మా నాన్నను ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా మా నాన్నను రావద్దని చెప్పిన మాజీ ముఖ్యమంత్రిని. సో అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా అసలు ఆవగించంతా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సరిపోరు, సరితూగరు అనేది కేటీఆర్ మాట. నిజంగా మీ పార్టీలో ఉన్న నాయకులు సరిపోరా? ఎందుకు రేవంత్ రెడ్డి సరిపోకనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పట్టుకొచ్చిందా? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. సరే దానికి సీనియర్ నాయకుల సహకారం తీసుకున్నారు, అందరూ ఒక టీమ్గా పనిచేసారు, ఇవాళ ప్రభుత్వం వచ్చింది.
ఇలా ప్రభుత్వం వచ్చినాక కూడా ఓడిపోయినాక కూడా ఇంకా నేను ఓడిపోయినాక ఓటమే చేసిన తర్వాత ఇంకా నాకు సరిపోరు, ఇంకా నేను పోటు కానీ నేను కేటు కానీ నా అంత గొప్ప లేడానికి దానికి ఎవడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోగే ముందు మాట్లాడితే సరే అది అధికార అహంకారం అనుకుంటాం, కానీ ఓడిపోయినాక మాట్లాడితే అది ఏం అహంకారం అది ప్రజలు గమనిస్తారు. మనం చూసేది ఇప్పుడు. అందుకే మీరు చూడరు ఒకసారి, కనీసం ఎలక్షన్లలో నేను కూడా దాదాపు 30 years పాలిటిక్స్లో ఉన్నా, చాలా ఎన్నికలు చూసినాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ దాదాపు 30 ఏళ్ళు అవే 2 పార్టీలు కొట్లాడినాయి. తర్వాత ఇవాళ ఈ 10 ఏళ్ళలో టీఆర్ఎస్, ఇప్పుడు 10 ఏళ్ళ గవర్నమెంట్, కాంగ్రెస్ 15 ఏళ్ళ గవర్నమెంట్, అంటే ఈ 12 ఏళ్ళకెళ్ళి 2 పార్టీ కొట్లాడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇంత నాకు తెలిసి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికలలో పోటీ చేయకుండా చేతులు ఎత్తేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు పోటీ చేసిన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయారు కదా, అది వేరు. ఎలక్షన్లలో గెలుపు ఓటములు సహజం. అంటే ఎవరైనా ఇంతకుముందు చెప్పినాం, గెలవడం ఓడడం అనేది ప్రశ్న కాదు. గెలవడానికి అనేక కారణాలు ఉంటాయి, ఓడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉండి ఇవాళ పోటీ పెట్టకపోవడం అనేది, ఇక వాళ్ళు ఏ పోటీ సరిపోతుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరితో కుమ్మక్కారు, ఎందుకు పోటీ పెట్టలేదు, దేనికోసం పోటీ పెట్టలేదు, మనం కూడా గమనించడం, మీకు కూడా ఐడియా ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.